ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు. అన్నా మీరే కదా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పన్నా. పోరా, ఆటో వాడంటే బుష్టాడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు. అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటారా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దానం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తెచ్చి తగలటాలి. ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిక్ సిమెంట్ కదా పాతేయాలి. అదే కదా రూలు. మనకే అది శవం. ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు. ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకా 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలి. కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తి ఏంటి సార్ ఇలా జరిగింది? రే ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్ దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
రేయ్! రేయ్! ఆపండ్రా! ఎవర్రా మీరు? ఎందుకు ఇక్కడ తవ్వుతున్నారు? రేయ్! రేయ్! ఆపండ్రా! రేయ్! శవాన్ని కాల్చేస్తుండగా ఎందుకు పూడ్చిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? రేయ్! రేయ్! వద్దురా! రేయ్! రేయ్! చెప్పేది వినరా? తవ్వుతురా! రేయ్! రేయ్! నువ్వు మనిషివట్రా? మనిషివా నువ్వు? అయ్యో! రేయ్! అది నా కూతురు సమాధిరా. రేయ్! మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. రే వద్దురా! రేయ్! తవ్వకండ్రా, మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండిరా, నన్ను చంపండిరా. ఆ సమాధి ఏం చేయకండిరా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధవా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదో జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేశామని. రావయ్యా, నీ కూతురిని బయట తీసి కాల్చే, పెట్రోల్ పోసి తగిలట్టే, అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రేయ్ తప్పుకోరా. చెప్పేది నీకే. రేయ్ నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రేయ్ ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? రాయ్ నేను మనిషిలోనే ఉన్నా. నీ కూతురు చావు బతుకులు అంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను, కానీ తను. రేయ్ నా కూతురు చచ్చిపోయింది కదరా, నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు, నీ కూతురు ఏం చేస్తుందో నా తెలుస్తుంది. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాక్కునుంది, తను తీసుకెళ్ళి. అమ్మరా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా, ఏ రావయ్యా, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా, నిన్నెవరో మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్ లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా, అదేమే కదా నేను చంపాలని చూసింది? అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని, దాన్ని నేను కళ్ళారా చూశాను.